సఫిల్గూడ కట్టమైసమ్మ దేవాలయం వద్ద జరిగిన అపవిత్ర ఘటనపై రాజసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2023 నుండి వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. నిందితులకు పిచ్చివాళ్లని ముద్రవేసి పోలీసులు కేసులు నీరుగారుస్తున్నారని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. నిందితుడు షేక్ అల్తాఫ్కు బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తామే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించారు. గోమాంస అమ్మకాలు పెరగడం, ఆలయాల వద్ద అన్యమతస్థుల వ్యాపారాలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ హిందువులంతా ఏకమై ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు వెంటనే స్పందించి ఆలయాల భద్రతను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దయచేసి పోలీసు వారి మీరందరూ పైకి రమేష్ కట్టమైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది. దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. దురదృష్టం. రాజకీయం చెయ్యండి. ఏ విధంగా ఆ నాస్తికుడు క్రైటర్ రాజకీయం చేస్తాడు మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు అదే విధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళు పైన దాడు కానీ హిందువుల పైన దాడు కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది. ఇవాళకే 4 డేస్ అయిపోయింది. ఈ 4 డేస్ మీ నుంచి కానీ మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి ఒకవేళ బెయిల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే మళ్ళీ ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెయిల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసి ఆయనకి బెయిల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడి పక్కనే కొత్తిమీర పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట, ఆయన రిలేటివ్ వాళ్ళు. ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ కానీ పూలు కానీ ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే అది హిందువులే